హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ సీతమ్మ వారి పాదం ఉందంట, వెళ్ళి చూద్దాము. ఇక్కడ కాదా ఆంజనేయ స్వామి, హనుమాన్, జై హనుమాన్. ఋషిక పప్ప పులస పార్వతి అమ్మవారు ఇక్కడైనా వివాహం జరిగింది. నీళ్ళు గీసినట్టు అందుకే నేను చెప్పింది నాతో పాటు సీతమ్మ వారి పాదముద్రలు. నీళ్ళు ఎప్పుడు ఉంటాయంట రోజు అప్పటి నుంచి అట్లా ఉంటాయి. అవును, సీతమ్మ వారి పాదముద్ర ఎప్పుడు ఇందులో వాటర్ ఉంటూనే ఉంటాయి. వచ్చేలాగా ఉన్నాయి ఎక్కడి నుంచో. ఏదో శాస్త్రీయం ఉంటుంది అన్న, లేదు అక్కడ నుంచి లోపల గ్యాప్ ఉంది కింద, అందులో నుంచి వస్తుంది. కాళ్ళు పెట్టకూడదు అంట నాన్న, పెట్టొద్దు. శాస్త్రీయం 3 అడుగులు ఆ పక్షి బతకాలని ఆ జటాయు రెక్కలు నరికేస్తారు కదా, నీళ్ళు అది పడిపోయింది. అది నీళ్ళు తాగుతానే ఉండాలి కదా రాములు వారికి చెప్పడానికి, అది రాములు వారికి చెప్పడానికి ఉన్నదంట నీళ్ళు అంటే సీతమ్మ.